ధరణికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని ఎలా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి ప్రతిదీ బాగా చెప్తుండండి. సినిమా కథ లెక్కలు బాగానే చెప్తున్నాడు. ప్రాక్టికల్గా చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేకత ఉన్న ప్రతి ఇష్యూను అడ్రస్ చేస్తున్న మాట వాస్తవమే. అందుకే ఆ పార్టీ కూడా అడ్వాంటేజ్ దొరికిన మాట వాస్తవమే. దాన్ని మాటల రూపంగా కాకుండా చేతల రూపంగా చేస్తే అన్ని పొలిటికల్ పార్టీస్ అయినా ఎవడైనా ఒప్పుకోక తప్పదు. మనిషి ఇప్పుడు వాడు మన మెదక్లా యాక్సిడెంట్ అయ్యి 20 పిల్లలు చచ్చిపోయారు. మానవత్వం లేదండి. ఇదే కేటీఆర్ ఆడికి పోయి రాలేదు. చిన్న పిల్లలు చచ్చిపోతాయి. అంత నీచులు వాళ్ళు. ఇప్పుడు ఏదో కార్ రిపేర్ చేసుకొస్తాం, రంగేసుకొస్తాం, దానికి ఇత్తడి పెడతాం. ఇది అవసరమా? రేవంత్ రెడ్డి నిజంగా మంచి పని చేస్తే పొలిటికల్ పార్టీ మా పార్టీగా మంచిని మంచి అంటాం, చెడుని చెడ్డ అంటాం. మేము రేపేది ఇపో మేము పడగొడతాం, ఇది 30 రోజుల ప్రభుత్వమే, 30 రోజులనే అన్ని చేయని మేము అనం. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ అదే అంటుంది. అది తప్పది. నువ్వు చేయలేదు కానీ మాట్లాడతావు. ఏదైనా మాట్లాడినావా? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. సిగ్గు లేకుండా నేను అనలేదా అంటాడు. వాడు పోరలు పెడుతుర్రు. వాడు అన్నది ఇప్పుడు అన్నది అప్పుడు అన్నది ఫోన్లలో పెడుతుర్రు. అదే అన్న సిగ్గు అనిపించద్దా? మన నొడితే నేను దళిత ముఖ్యమంత్రి అనలేదు అన్నాడు. తలకాయ కోసుకున్నాను మళ్ళీ ఇంకో సైడ్ పెడుతుడు. అబద్ధం కదా? 3 ఎకరాలు అనలే లేదంటాడు. మళ్ళీ వాడు 3 ఎకరాలు ఇస్తామన్నది పెడతాడు. సిగ్గు అనిపించదా ఇట్లా ఆ సోషల్ దాంట్లో పెడితే? ఇవాళ టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే నువ్వు ఒక్క మాట మాట్లాడితే అది ఎప్పటికీ రికార్డ్ అవుతుంది. అవును, అంటే తెలంగాణ ప్రజల పట్ల అలాంటి ఈ ఒపీనియన్ ఎందుకు ఉంది కేసీఆర్కి? ఏం చెప్పినా నమ్ముతాలే అనుకుని అంత కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా సమాజంలో ఒక చితికిపోయినప్పుడు, ఒక సమాజానికి నష్టం జరిగినప్పుడు కొత్తవాడు మన ప్రాంతం వాడు ఏదైనా చెప్తే నమ్మకేం చేస్తారా? నమ్మకేం చేస్తారు చెప్పు? ఇప్పుడు వీడు దొంగ వెళ్తాడని మొదలే వీళ్ళు నిర్ణయానికి వస్తారా? అరే మన ప్రాంతపోడు మన ప్రజల పక్షాన ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, నిజంగా మంచిగా చేస్తాడేమో అని ఆశ ఉంటుంది. ప్రజలు ఆశాజీవులు. ఆశ ఉండే వీడు ఇంత మోసగాడంటే ఇప్పుడు ఏం చేసిరో చూసినావు. ఇంకా చుట్టుపక్కల బాగా పైసలు ఇచ్చి మేనేజ్ చేసిండు, లేకుంటే జీరోకి వస్తాడు. ఇప్పుడు పార్లమెంట్లో జీరో పెద్ద గుండు చూడ పెడతాడు. చూస్తావు కదా. అందరూ పోటీ చేయబోతున్నారంట పార్లమెంట్కి. కవిత, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కూడా. ఇక్కడ అయిపోయింది. ఆ పార్లమెంట్ భవన్ చుట్టుముట్టు ఏమైనా ధరణి పోర్ట్ఫోలియోలు ఉంటే పెట్టి దుబ్బక తిందామని అనుకుంటున్నారేమో. ఆడ లోపలేస్తారు. గిట్ కార్డ్ కూడా రానియరు. రమ్మని పార్లమెంట్కు. వాళ్ళకి ప్రజలు ఏం చేస్తారో చూడమని. అంతకుముందు నిజామాబాద్ చేసిరుగా, మన నిజామాబాద్ చేయమని. నిజామాబాద్ కాదట, మల్కాజ్గిరి బాగుందా, ఇంకో దగ్గర ఎక్కువ ఉంది, ఇట్లా సర్వేలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. 24 గంటలలో ఓడగొడతారు, గెలిపిస్తారు. చూసిర్రు కదా. అవును, రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కూడా కొట్టిరు, ఎంపీకి గెలిపించారు. ఇవాళ ఎమ్మెల్యే కోదాన్ని ఓడగొట్టిరు, తనకు గెలిపించారు. అంటే సమానం ఇచ్చిర్రు. అవును, అవునా కాదా? దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంత పొడువు ఇంత పొడువు అంత పొడువు అన్నాడు. కేసీఆర్ని ఓడగొట్టిరా లేదా? అవును, ఒక సామాన్య కార్యకర్త ఓడగొట్టిడు. సిగ్గుకు నేను ఇక రాజకీయాలు చేయాలని అలా తెలంగాణ గాంధీ, తెలంగాణ వీరుడు సూర్యుడు అన్నాడు. తుక్కు ఓడగొట్టిరాడు. అవును, ఓడిండా లేదా? అవును, 10,000తో ఓడింటి దగ్గర. మా చుట్టాలు ఉన్నారు, మా బొమ్మర్దులు ఉన్నారు, అందరు అనుకొని పోయిండు. ఆడికి ఏమైండు? ఈడ గెలిచిండు లక్కీగా. ఈడ డబ్బులు ఇచ్చి ఓటుకి 20,000 ఇచ్చి గెలిచిండు. ఈడ పైసలు వంచలేదా? అబద్ధాలు ఆడుతుర్రు వాళ్ళు. పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఈ ధర్నీల గిర్నీల దుబ్బినాయి కావా? కాళేశ్వరం దుబ్బినాయి కావా? ఉస్కెల దుబ్బినాయి కావా? ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ తను దుబ్బినాయి కావా? చీటర్స్ వాళ్ళు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు సపోర్ట్ చేసిండే? ప్రజలు ఎందుకు చూడు అసలు అడ్రస్ లేకుండా ఓడగొట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆట ఆడదాం నాగుబాము లెక్క మెల్లగా వెళ్తున్నాడు. అది తప్పది. మనం తప్పయింది. మేము జీవితంలో చేసిన చాలా పొరపాట్లు ఉన్నాయి. మమ్మల్ని ప్రజలు క్షమించాలి. మేము ఇసుంటి తప్పులు చేసినందుకు మమ్మల్ని శిక్షించుండ్రి అని వాళ్ళే వాలంటీర్గా చెప్తే వాళ్ళకి జరంత గౌరవం పెరుగుతుంది.
కార్ రిపేర్ చేపిస్తున్నాం, ఇంకా పెద్ద పెద్ద ఉత్తరుని మాటలు మాట్లాడుతున్నాం మన అసెంబ్లీలో. ఏందో పీక్ పడేసినట్టు మేము వయసా కడుతాం, మేము వయసా కడుతాం, మీ క్యా అంటుండు. ఇద్దరు బాబు బొమ్మర్దులు గట్టిగా అరవంగానే వాళ్ళకి ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. తీసి నాలుగు కొడతారు, మన సాకలోడు బండ మీద కొట్టినట్టు కొడతారు. అర్థమైతే లేదు ఇంకా. అది మొదటి దశనే, ఆఖరి దశ దాకా ఉండరు. చూడండి తెలుస్తుంది ప్రజలు ఏం చేస్తారు. తెలంగాణ యోధుల త్యాగం, తెలంగాణ విద్యార్థుల త్యాగం వృధా కానీయం. తప్పకుండా దానికి న్యాయం జరిగేటందుకు మా లాంటి వాళ్ళం ఇంకా బ్రతుకున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తాం.